లైఫ్ నీకు ఛాలెంజ్ విసిరినప్పుడు ఎదుర్కో. లైఫ్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నిలబడు. నువ్వు వెళ్లే దారిలో కిందకి పడిపోవడం అనేది నీ తప్పు కాదు, అక్కడితో ఆగిపోవడమే నీ తప్పు. కింద పడినా కూడా లేచి ముందుకు వెళ్లడమే నీ గెలుపు. నువ్వు చేసే ప్రయత్నాల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని అడుగువే. నీకు ప్రాణమైనది సాధించుకోవాలి అంటే దానికోసం నువ్వు నీ ప్రాణాలని అడ్డంగా పెట్టాల్సి ఉంటుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, విలువైనది పొందాలి అంటే దాన్ని సాధించగల సత్తా ఉండాలి, అర్హత కూడా ఉండాలి. నువ్వు కోరుకున్నది ఎదుటి వారికి వేస్ట్, జరగదు అనే ఫీలింగ్ కలిగించవచ్చు, నీ మైండ్ మార్చొచ్చు. కానీ నీకు నచ్చి చేసింది ఏదైనా సరే విలువైనది అనే విషయం గుర్తు పెట్టుకో. ఎన్నిసార్లు కింద పడినా పైకి లెగడంలోనే ఉంది నీ సక్సెస్. నువ్వు రెడీగా ఉన్నావా? ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సరే ధైర్యంగా నిలబడతాను అని. నువ్వు రెడీగా ఉన్నావా? ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మిన దాన్ని వదులుకోను అని. నువ్వు రెడీగా ఉన్నావా? ఎన్నిసార్లు కింద పడినా నీ ప్రయత్నాన్ని ఆపను అని. ఈ 3 ప్రశ్నలకి సమాధానం నీ దగ్గర ఉంటేనే ఏం పెట్టుకోండి, ఏం ని బిల్డ్ చేసుకోండి. నీ ఏం ఏంటి అనేది కమెంట్ బాక్స్ లో నాకు తెలియపించండి. గైస్, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఎ జర్నీ. గెలవాలి అంటే గెలవాలి అంతే, ఇంకో ఆప్షన్ ఉండకూడదు. జీవితం అనేది మీతో ఆడుకోవచ్చు, పొరపాట్లు చేసి పడేయచ్చు, కానీ లైఫ్ ఎప్పుడు మిమ్మల్ని ఓడిపోనివ్వదు. నీ జీవితం అనేది నీకు ఎప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. కాబట్టి నీ ఏం కోసం కష్టపడు, ఆగకుండా పోరాడు. ఎప్పుడైతే ఫుల్ డెడికేషన్ తో ఉండి హార్డ్ వర్క్ చేస్తావో అప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. కంపల్సరీగా సక్సెస్ నీ సొంతం అవుతుంది. గైస్, ఇప్పటి వరకు చాలా మంది సక్సెస్ఫుల్ లైఫ్ స్టోరీస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఉండొచ్చు, కానీ నీ సక్సెస్ స్టోరీ నువ్వే రాయాలి. ఆ స్టోరీ వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా నిలవాలి. ఇంతకు ముందు సక్సెస్ అయిన వాళ్ళకి మీకు పెద్దగా తేడా ఏం లేదు, ఎక్స్ట్రా ఆర్గన్స్ ఏమీ ఉండవు, అందరూ సాధారణమైన మనుషులే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే విరాట్ కోహ్లీ డెడికేషన్ తో కష్టపడతారు, ధోని స్మార్ట్ వర్క్ తో ముందుకెళ్తారు, సచిన్ ఒక పెద్ద హార్డ్ వర్కర్, చిన్న వయసులోనే కష్టపడ్డారు. వీళ్ళంతా ఎంతో డెడికేషన్ తో వాళ్ళ ప్యాషన్ కోసం కష్టపడ్డారు. కాబట్టి ఇప్పుడు ఎందరో మంది యంగ్స్టర్స్ కి ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచారు, ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళకి ఈజీగా సక్సెస్ దొరకలేదు. ఒకసారి వాళ్ళ లైఫ్ హిస్టరీ చెక్ చేయండి, స్ట్రగుల్స్ చూడండి, ఎంత దారుణంగా ఉంటాయో మీకే తెలుస్తుంది. అలాగే వాళ్ళ లైఫ్ హిస్టరీ వాళ్ళ కోసం తెలుసుకోవాలి అని అనిపిస్తే మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కమెంట్ చేయండి. అప్పుడు వాళ్ళ కోసం ఫుల్ డీటెయిల్స్ తో ఒక డెడికేటెడ్ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. సో గైస్, నువ్వు కోల్పోయినా, నీ గుండె ముక్కలైనా సరే పోరాడు, పరిగెట్టు. నువ్వు అనుకుని సాధించే వరకు పరిగెడుతూనే ఉండు. నీ లైఫ్ ఇచ్చిన ఛాన్సెస్ ని వదులుకోకుండా యూటిలైజ్ చేసుకో, యూజ్ చేసుకొని సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.